అయ్య బాబోయ్! ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2 వచ్చేసింది. మరి ఈసారి దేశం ఆజాదీ తీసుకుంది కానీ నాకెందుకంటారా? నా నిద్రే పార్టీషన్ అయింది. సీజన్ 1లో ఇండిపెండెన్స్ స్ట్రగుల్. ఈ సీజన్‌లో ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన అల్లర్లు, సంచలనాలు, రీఫగ్, రజాకా ఊరికే కాదు. యాక్చువల్ స్ట్రగుల్. క్యారెక్టర్స్ విషయానికి వస్తే అరీఫ్, జకరియా జిన్నాగా కనిపించడం అంటే స్క్రీన్ లో జిన్నా ఉన్నాడో, జిన్నా స్పిరిట్ ఉన్నాడో లేక జిన్నా హిమ్సెల్ఫ్ బుక్ చేసి వచ్చాడో నిజంగా గందరగోళమే. యాక్టింగ్ ప్యూర్ రాయల్ రాజసంచారంగా ఉంటుంది. మరీ ఇలా నటిస్తే మన కాలంలో కూడా పార్టీషన్ ఫ్లాష్ బ్యాక్ అనైపోతుంది. అయితే పేస్ గురించి ఒక మాటలో చెప్తే సీజన్ 2 మొదటి 2 ఎపిసోడ్స్ బఫరింగ్ గా మొదలవుతుందా, ఉంటుందా? రిమోట్ తీసుకుని స్కిప్ చేయాలనిపించింది కానీ చరిత్ర ముందు స్కిప్ అనే మాట లేదు. హైలైట్స్ ఏంటంటే రీఫగ్, క్రీసెస్, పోట్రియలు అద్భుతం. బార్డర్ అంటే లైన్ కాదు, మనుషుల గుండెల మీద వేసిన గాయం అని బాగా చెప్పారు. అయితే మన గుండెల మీద వేసిన గాయం బెంగు వాచ్ చేస్తూ నిద్ర లేకపోవడం. కానీ ఓకే, దేశ చరిత్ర కోసం అన్ని త్యాగాలే కదా. నిఖిల్ అద్వానీ గారు మీరే డైరెక్టర్ అయ్యారో, హిస్టారికల్ డిటెక్టివ్ అయ్యారో తెలీదు. ఎవ్రీ ఎపిసోడ్ లో నిజంగా రక్తం, బాధ, విభజనని ఎమోషన్ తో దిగదుడుపుగా పెట్టేశారు. చరిత్ర అంటే ఆసక్తి ఉన్న వాళ్లకు మోస్ట్ వాచబుల్ సిరీస్ ఇది. కామెడీ, లవ్ స్టోరీ, మాస్, ఫైట్స్ కోరుకునే వాళ్ళకి ఇది క్లాపింగ్ కాదు, క్లాస్ రూమ్ హిస్టరీ. సీజన్ 2 ముగింపు లోపు నా హిస్టరీ టీచరు ఫేస్ టైమ్ లో వచ్చి పరీక్షలు కూడా పెట్టేశారేమో అనిపించింది. ఎనీవే, మీరు చూసారా? ఎవరెవరికి ఏం నచ్చింది? పార్టీషన్ సీన్ లో కన్నీళ్లు వచ్చాయా లేక నాలాగే నిద్ర పార్టీషన్ అయ్యిందా? కామెంట్ లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఇంకా హిస్టరీకి తిరిగి వెళ్ళాలంటే బెల్ ఐకాన్ కూడా కొట్టండి.